హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము వేసన పప్పులు క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము క్యాబేజీ పచ్చడికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాము. వేసిన పప్పులు, క్యాబేజీ, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు పెట్టుకున్నాను. చింతపండు, మనము మిరపకాయలు, క్యాబేజీ వేయించుకోవడానికి ఆయిల్ కావాలి. తర్వాత తగినంత సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు నేను ఫస్ట్ క్యాబేజీ వేయించుకుంటున్నాను. క్యాబేజీని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజీని మనము ఫ్రై అవ్వాలండి, కొంచెం మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్తో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత నేను ఇలా మూత పెట్టేసి ఫ్రై అవనిస్తాను. ఒకసారి మీడియంలో పెట్టుకోండి, మళ్ళీ హైలో అంటే మాడిపోతుంది. మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుండండి. కొంచెం ఫ్రై అవ్వగానే తీసేసుకుందాము. కొంచెం ఫ్రై అవ్వాలి. క్యాబేజీ మన హెల్త్కి చాలా మంచిదండి. హార్ట్ డిసీజెస్ని చాలా తగ్గిస్తుంది. మనకి పుష్కలంగా విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది. బోన్ హెల్త్ కూడా చాలా మంచిది, అంటే బోన్ హెల్త్ పెరిగే పిల్లలకి చాలా మంచిది. సో ఇప్పుడు గట్ హెల్త్కి మంచిది, మన డైజెషన్కి చాలా మంచిది. సో అప్పుడప్పుడు మనం క్యాబేజీని అంత ఇష్టంగా తినం కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా పచ్చడిలాగా చేసుకొని కొంచెం వెరైటీగా వేడి అన్నంలో నెయ్యి వేసి పిల్లలకు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మూత పెట్టి ఉడికించుకున్నందువల్ల మనకి దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఎటు పోవండి. సో మూత పెట్టి కొంచెం ఆయిల్ 1 or 2 స్పూన్స్తో ఫ్రై చేసుకున్నామంటే మనకు అన్ని బెనిఫిట్స్ అందుతాయి. ట్రై చేయండి. దీనిలోనే ఎండుమిరపకాయలు ఇలా, ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు, ఇలా ఫ్రై చేసేసుకోండి ఆ ఆయిల్లోనే. మన ఎండుమిరపకాయలు వేగిపోయాయండి. 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా ఒక నిమిషం ఫ్రై చేద్దాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇవి చల్లారాయండి, మిక్సీ పట్టుకుందాము. నేను ఇప్పుడు 1 కప్పు క్యాబేజీని ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇవి 1/2 కప్పు వేసిన పప్పు అండి. ఇవి 1/2 కప్పు, ఇది 1 కప్పు. ఇది మిక్సీ పట్టేసుకొని తర్వాత గ్రౌండ్ నట్స్ మిక్సీ పట్టుకుందాము. నేను ముందుగానే చింతపండు ఇలా తీసి పెట్టుకున్నానండి, గుజ్జంతాను. ఇలా చింతపండుని ఇలా చేసి పెట్టాను. ఏమన్నా మట్టి అంతా ఉంటుందని వడకట్టేసి చింతపండు గుజ్జుని ఇలా చేసి పెట్టాను. మీరు తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఇప్పుడు ముందుగా ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసి మిక్సీ పడతాను. ఎండుమిరపకాయలు మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా వేసిన పప్పుని కూడా మళ్ళీ మనము మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇవి గ్రౌండ్ నట్స్ కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ క్యాబేజీని కూడా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనము క్యాబేజీ నేను వాటర్ వేయకుండా చింతపండు వాటర్ కలిపి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు వాటర్ వేసాను. ఎంత అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఇట్లా వాటర్ చేసి పెట్టాను. మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వేసుకుంటుండొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ క్యాబేజీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. మీరు ఇప్పుడు సాల్ట్, పులుపు అన్నీ చూసుకొని ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. ఇలా మనము పచ్చడిని డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఒక ప్లేట్లో తీసి చూపిస్తాను. మన క్యాబేజీ వేసిన పప్పుల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది క్యాబేజీ ఏమన్నా స్మెల్ వస్తుందేమో, ఎలా ఉంటుందో అనుకోని అవసరం లేదు. అస్సలు స్మెల్ ఉండదు, మనకి వేసిన పప్పుల పచ్చడి లాగే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కావాలంటే దీంట్లో పోపు పెట్టుకోవచ్చు, అదే మనం తిరుగుమాత అంటాము, తిరుగుమాత అయినా పెట్టుకోవచ్చు, లేదన్నా అలాగైనా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా నేను కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను. ఇది నా కొత్త ఛానల్ అండి. మీరంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నేను మీ స్వరూప. నమస్తే.